జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు అందరికీ తెలిసిన విషయమే. చిత్రగుప్త ఛానల్ కు సంబంధించి గిరీష్ మీద దాడి జరిగింది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా సమావేశమయ్యాయి. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఈ రోజు ఏర్పాటు జరిగింది. దానికి అధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్ గారిని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శ్రావ్య, రంజిత్, మైపాల్, జాయింట్ సెక్రటరీగా రజనీకాంత్ పుష్పాల గారిని, జాయింట్ సెక్రటరీగా క్రాంతి తిరుపతి, చీఫ్ అడ్వైజర్ గా బక్క జడ్సన్ గారు, అశోక్, అదేవిధంగా మెంబర్స్ గా రఘు, గిరీష్, మహేష్, గార్సే, సంతోష్ వీళ్ళందరూ కూడా మెంబర్ గా ఉంటారు. మరికొంతమంది జైన్ కూడా అవుతారు. అయితే ఈ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ లో ఉండే ఛానల్ ఇప్పుడు మేము ఎన్నుకున్న ప్రకారం కాలోజీ టీవీ, E96 టీవీ, టిఆర్ టీవీ తెలంగాణ, పిఎంఆర్ టీవీ, భారత్ యువసేన, పొలిటికల్ వెబ్స్, బక్క జెట్సన్ ఫ్యాక్స్, కేఆర్ టీవీ, అశోక టీవీ, వైఆర్ టీవీ, మన తొలి వెలుగు, ఓకే టీవీ. ఇప్పుడు ఈ అసోసియేషన్ ఏర్పాటు గురించి అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. త్వరలో మరికొన్ని ఛానళ్లు కూడా యాడ్ అయితే దశల వారీగా కూడా అందరినీ చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నారో అందరి జర్నలిస్టులకు కూడా త్వరలో మేము ఆహ్వానం పలుకుతూ దీన్ని ఉద్దేశించి దాసరి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రెసిడెంట్గా తాత్కాలికంగా ఒక 3 నెలల పాటుగా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. సో ఈ కమిటీ 3 నెలల పాటుగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి చిన్న ఛానల్ కావచ్చు, అంటే యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా ఛానల్స్ అంటేనే ఒక చిన్న చూపు ఈ తెలంగాణ కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నది. సో అందుకే దీనిలో పెద్ద ఛానళ్ళు, చిన్న ఛానల్ కాకుండా యూట్యూబ్ను నడిపేటువంటి ప్రతి ఛానల్ని కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఛానల్ ఉన్నాయో అన్ని ఛానల్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ అసోసియేషన్లో కలుపుకోవాలని చెప్పేసి ప్రస్తుతం తాత్కాలికంగా 3 నెలల పాటుగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ కమిటీని ఎన్నుకోవడం గల కారణం ఏంటి అంటే, తెలంగాణలో గత కేసీఆర్ పాలన నుంచి ఇప్పుడు కూడా ప్రస్తుతం అనేకమైనటువంటి అక్రమ కేసులు కావచ్చు, లేదంటే భౌతిక దాడులు కావచ్చు, అనేకం జరిగినాయి. సో దీన్ని ఒక ఐక్యంగా ఖండించాలనేటువంటి ఒక ధోరణితోటి రీసెంట్గా జరిగినటువంటి చిత్రగుప్త ఛానల్ నిర్వాహకులు పెడుతున్నారు గిరీష్ దారమోని గారి పైన జరిగినటువంటి భౌతిక దాడి ఏదైతుందో దానికి సంబంధించి మనంతా ఐక్యం కావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి దాడులు ఈరోజు అది భౌతిక దాడి జరిగిన తర్వాత చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అసలు కొన్ని రకాలుగా శాటిలైట్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, కొంత దుష్ప్రచారం చేసేట ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ఖండించడానికి మేము ఐక్యంగా ఉండాలి కాబట్టి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో ప్రస్తుతం తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఎవరైతే మెంబర్స్గా వస్తారో వారందరినీ కూడా ప్రస్తుతం మొదటి డిమాండ్గా ప్రభుత్వం ఖచ్చితంగా ఏ విధంగా అయితే శాటిలైట్ మీడియా కానీ ప్రింట్ మీడియాని ఏ విధంగా గుర్తించిందో, తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే డిజిటల్ మీడియా ఛానల్ అవుతున్నాయో వాటిని కూడా గుర్తించాలన్నటువంటి ఒక ప్రధానమైన డిమాండ్తో ముందుకు వస్తూ ఈ అసోసియేషన్ సంబంధించి మేము త్వరలో చాలా విధి విధానాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఏ విధంగా ముందుకు పోతుంది అనే కోణంలో 3 నెలల పాటుగా మేము కసరత్తు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి ఈ ఛానల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కాపాడుకోవాలి, వారిపైన దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా లీగల్గా ముందుకు పోవాలనే కోణంలో ఈ యొక్క అన్ని విధి విధానాలను 3 నెలల పాటుగా ఈ యొక్క కమిటీ ఏదైతుందో, తాత్కాలికంగా అడ్హా కమిటీ ఏదైతుందో ఆ కమిటీ కసరత్తు చేస్తుంది. దాంతోపాటు ఈ 3 నెలల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి సీరియస్గా అంటే ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారో, నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక భారీ ఎత్తున ఒక ఎలక్టెడ్ బాడీని 3 నెలల తర్వాత తీసుకురావడానికి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క అడ్హా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క మేము ఈ యూట్యూబ్ ఛానల్ అన్ని ఏవైతే డిజిటల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఐక్యంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి గిరీష్ దారమోని గారి పైన భౌతిక దాడి ఏదైతే జరిగిందో, వారి ఆఫీస్ పైన 3 సార్లు దాడి జరిగింది. వారి ఇంటికి వచ్చి 100 మంది దాదాపుగా వారి కుటుంబ సభ్యులను భయపెట్టి ఒకనొక సమయంలో చంపుదామనేటువంటి ఒక ప్రయత్నం చేసిన క్రమంలో ఈ దాడి వెనకాల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నాడనేటువంటి అనుమానం చాలా బలంగా ఉన్నది. కాబట్టి వారు ఈ యొక్క ఘటన పైన స్పందించాలి. ఏ విధంగా మరి ఈ ఘటన వెనకాల మీరు ఉన్నారా,
లేదంటే మీరు లేరా? ఎందుకంటే స్పష్టంగా మీ అనుచరులు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా వీడియోలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అందుకే ఈ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే బండి సంజయ్ గారు ఈ యొక్క ఇష్యూ పైన స్పందించాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత మేము కూడా ఒక కార్యాచరణ తీసుకునే ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారు వెంటనే స్పందించాలి. 3 సార్లు దాడి జరిగినప్పటికీ కూడా ఇంతవరకు వారిపైన ఒక కేసులు ఏదో నామమాత్రంగా పెడుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించాలి. ఈ రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. అదేవిధంగా ముఖ్యంగా డీజీపీ గారు దీనిపైన చాలా సీరియస్, ఎందుకంటే పోలీసుల యొక్క ప్రవర్తన మాకు చాలా అనుమానాస్పదంగా కనబడతా ఉంది. డయల్ 100కు ఫోన్ చేసిన ప్రతిసారి కానీ, లేదంటే కన్సర్న్ SHOకు ఫోన్ చేసిన ప్రతిసారి కానీ, బాధితులు ఎవరైతే ఈవెన్ గిరీష్ దారమోహన్ కానీ వీరి కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన ప్రతిసారి కానీ కొంత అలసత్వం ప్రదర్శించేటువంటి విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దీని వెనకాల మీరు కావాలని ఈ కేసులో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక బలమైనటువంటి అనుమానం లేదు. సో దీనిపైన డీజీపీ గారు కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా ఈ కమిటీ ఏకపక్షంగా తీర్మానం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఇటు బండి సంజయ్ గారు కానీ లేదా డీజీపీ గారు కానీ స్పందించాలని చెప్పేసి కూడా ఈ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. సో రాబోయే 3 నెలల పాటుగా ఈ కమిటీ అయితే ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకుంటుంది. దాని ప్రకారం అసోసియేషన్ బలోపేతానికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా కోరుతాను. 3 నెలల తర్వాత ఒక ఎలక్టెడ్ బాడీ కూడా ఫుల్ టైం ఎలక్టెడ్ బాడీ కూడా రావడానికి మా వంతు ప్రయత్నం మేమైతే చేస్తామని చెప్పేసి మరొకసారి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సరిపోతుంది. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేట్ అయ్యారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక 15 మంది ఛానల్స్ వచ్చినాయి. ఆ 15 మందిని కూడా ఒక నామమాత్రంగా అంటే టెంపరీగా తాత్కాలికంగా ఒక కమిటీ వేయడం జరిగింది. ఇది 3 నెలల పాటు పనిచేస్తుంది ఈ కమిటీ. సో ఈ తర్వాత నెక్స్ట్ పూర్తి స్థాయి కమిటీ అనేది దీని తర్వాత 3 నెలల తర్వాత పూర్తి స్థాయి కమిటీ ఇస్తాం. సో మెంబర్షిప్ డ్రైవ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దీనికి అధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్ గారిని ఈ యొక్క కాలేజీ టీవీ యజమాని దాసరి శ్రీనివాస్ గారిని అధ్యక్షుడిగా పెట్టిండ్రు. నేను పొలిటికల్ వైబ్స్ నుంచి వెళ్ళి జనరల్ సెక్రటరీగా పుప్పాల రజనీకాంత్ నా పేరు, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ఎజెండా ఏం తీసుకున్నామంటే ఈ యొక్క దాడి జరిగిన ప్రదేశం అంటే మేము ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఏదైతే గిరీష్ చిత్రగుప్త ఛానల్ యజమాని ఎవరైతే గిరీష్ దారమోహన్ ఉన్నారో ఆ దాడి జరిగిన ఈ యొక్క నేల మీద ఈ యొక్క ఫ్లాట్లనే అసోసియేషన్ ఏర్పాటు చేసినాం. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి రేపు పొద్దున మా కార్యాచరణ ఎట్లుంటుంది అనేది. ఇవన్నీ ఛానల్స్ అన్నీ కూడా అంటే క్లియర్గా మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఆరోపణలు కాదు, ఖచ్చితంగా కేంద్ర సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ ఖచ్చితంగా స్పందించాలి. మరి ఆయన అనుచరులు అంటారు, వాళ్ళు నిజంగా అనుచరులు మేము కూడా మేము చూసినాం. బండి సంజయ్ గారు అనుచరులు అందులో మాకు చాలామంది కనిపించారు వీడియోలో. 5 మాత్రమే అరెస్ట్ అయ్యారు, కేసులు మాత్రం నామమాత్రంగా జరుగుతూ ఉన్నాయి. ఫోన్ చేసిన గంట తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారంటే పరిస్థితి మరి ఈ ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా అనే డౌట్ కూడా మాకున్నది. కాబట్టి ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఖచ్చితంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు నేను క్లియర్గా చెప్తున్నా వారింటికి రావాలి, కంపల్సరీ వారితో మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడనో ఎవరికో అయితే పోయినరు, మరి ఈరోజు ఎందుకు స్పందిస్తలేరు? మరి ఆయన తెలంగాణ బిడ్డ కాదా? ఆయన ఈ దేశంలో పుట్టలేదా? పాకిస్తానోడా? మనం మాట్లాడతాం కదా పాకిస్తానోడు బంగ్లాదేశోడు అని, మరి ఆయన పాకిస్తానోడా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా గిరీష్ దారమోహన్కి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సింది. ఎందుకంటే తప్పదు, ఇక్కడ క్లియర్గా వారి పేరే వినిపిస్తుంది, వారు స్పందిస్తలేరు, మరి నాకు సంబంధం లేదని కూడా చెప్పట్లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నా. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు గిరీష్ దారమోహన్ కుటుంబం మొత్తానికి కూడా ఖచ్చితంగా సారీ చెప్పాలి. లేకపోతే మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ అనేది మరొక వారం రోజులలో మేము ఖచ్చితంగా మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. అలాగే ఈ యొక్క అసోసియేషన్కు అడ్వైజర్లుగా బక్క జెడ్సన్ గారు అలాగే అశోక్ సారు ఉన్నారు. నెక్స్ట్ ఉపాధ్యక్షులుగా శ్రావ్య గారు, రంజిత్ రెడ్డి, మహిపాల్ యాదవ్ ఉన్నారు. జాయింట్ సెక్రటరీగా క్రాంతి, అలాగే మన తిరుపతి ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మహేష్ గాడ్సే,
అలాగే మిగతా సభ్యులందరూ కూడా ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క చాలామంది ఛానల్స్ రాలేదు, ఇక్కడికి చాలామంది ఛానల్స్ యజమానులు రాలేదు. వాళ్ళందరినీ కూడా మేము కమ్యూనికేట్ చేస్తాం. ఈ వారం రోజులలో అందరినీ కమ్యూనికేట్ చేస్తాం, అందరినీ కూడా ఈ యొక్క కమిటీలోకి తీసుకుంటాం మంచిగా పనిచేసే వాళ్ళని. ఎందుకంటే ముందు అడుగైతే ఇక్కడ నుండి వేసినాం. ఎక్కడైతే దాడి జరిగిందో ఒక యూట్యూబ్ ఛానల్ యజమాని మీద ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడి నుండి వేసినాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మాకు మీ సంపూర్ణ మద్దతు తెలపాలి. ఏ శాటిలైట్ల ఛానళ్ళలో రాని వార్తలు కూడా ఇక్కడున్న యూట్యూబ్ ఛానల్ యజమానులు అందరూ కూడా ధైర్యంగా ఆ ఛానల్ ద్వారా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఇంత చాలా వార్తలు కూడా ఈ యొక్క శాటిలైట్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. మొన్న మాట్లాడిండు, దీని మీద కూడా ఖచ్చితంగా మేము ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. యూట్యూబ్ ఛానళ్ళు బ్లాక్మెయిల్ చేస్తాయి, బెదిరిస్తాయి. సో బెదిరించి డబ్బులు వసూలు చేస్తాయి. ఇట్లా దెబ్బలు పడతాయని ఒక ఛానల్ ఒకటి వేసిండు TV9 ఒకడు. వాని మీద కూడా ఖచ్చితంగా మా భవిష్యత్తు కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే చిన్న చూపు చూసే ప్రతి ఒక్కరికి కూడా కర్రుగాల్చి వాత పెడతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న ఈ యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.